అందరికీ నమస్కారం. నేను ప్రమీల. ఈరోజు మెంతి కూర పన్నీరు కర్రీ చేసుకుందాం రండి. దీనికి కావాల్సినవి ఒక కప్పు నిండా మెంతి కూర, ఈ పేస్ట్కి కావాల్సినవి 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ గసగసాలు, ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి, కొంచెం జీడిపప్పు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఒక చిన్న టమాటా తరిగాను, ఒక ఆనియన్ సన్న ముక్కలు తరిగి పెట్టాను చిన్న చిన్న ముక్కలుగా, ఒక 3 గ్రీన్ చిల్లీ, ఒక కప్పు నిండా పన్నీర్ తరిగి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 పట్ట, 2 యాలకులు, ఒక 4 మొగ్గలు వేశాను. అవి కొంచెం బాగా స్మెల్ రిలీజ్ అయ్యే వరకు ఉంచి ఒక 1 మినిట్ ఉంచి తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు బాగా చిట్టపట్టలాడనిచ్చి జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకున్నాం తర్వాత అవి బాగా చిట్టపట్టలాడనిచ్చి జీలకర్ర కొంచెం వేగనిచ్చి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ కూడా బాగా సన్నగా తరుక్కోవాలమ్మా. ఆనియన్స్ బాగా కలిపేసి సన్నగా ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అది వేసుకుందాం. ఒక 3 పచ్చిమిర్చి తరిగాను, అది వేసుకుందాం. అది వేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఎర్రగా వచ్చేటట్టు ఏగనిచ్చి బాగా సన్నగా తరిగి పెట్టుకున్న మెంతాకుని ఇప్పుడు దాంట్లో పోపులో వేసుకుందాము. వేసి బాగా కలుపుకుందాము. వీళ్ళకి మెంతాకు బాగా ఫ్రెష్గా దొరుకుతుంది, వేరే ఆకుకూరలు పెద్దగా దొరకవు, కానీ ఈ ఆకు బాగా దొరుకుతుందని ఎక్కువగానే వాడతాము. పరోటాలోకి, ఈ కూరకి, పప్పులోకి బాగా ఫ్రెష్గా బాగుంటుంది. మెంతాకు మంచిది కదా హెల్త్కి కూడా. ఈ కూర హెవీగా ఉంటుందమ్మా, పిల్లలకి కానీ ప్రోటీను బాగా మంచి కూర చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు చేసుకుందాము. బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుందాము. పక్కన ఒక చిన్న బాండలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీరు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని వేయించుకుంటున్నాను. కొందరికి పన్నీరు పచ్చిగా వేసుకోవడం కూడా ఇష్టమే, మాకు ఇట్లా ఇష్టం. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది, ముక్క చెదరకుండా ఉంటుంది అని చెప్పి నేను ఇట్లా చేస్తాను. ముక్కలు వేయించి పెట్టుకుందాం. మెంతికూర బాగా వేగింది కదా, ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు, ఆకుకూరలో ఉప్పు ఆల్రెడీ ఉంటుందమ్మా, చాలా తక్కువ వేసుకోవాలి. ఆకుకూర చూసుకొని వేసుకుందాము. పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం తగ్గించే వేసుకోండి, తర్వాత చూసుకుందాం మళ్ళీ తగ్గినప్పుడు. బాగా కలుపుకొని సగం మీదే చేసుకుందాం ఈ కూర. మెంతాకంతా బాగా వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 3 వేసుకొని బాగా కలుపుకుందాం. నేను పొడులన్నీ ఇంట్లోనే చేసుకుంటానమ్మా, నాకు అలవాటు. పసుపు కాదు, కారం కాదు, ఈ పొడులన్నీ మసాలా పొడులన్నీ కూడా పిల్లలకి పార్సిల్ పంపిస్తాను, నేను ఇంట్లోనే చేసి పంపిస్తాను వాళ్ళకి. నాకు అలవాటు అది ఫస్ట్ నుంచి. బాగా కలిపేసుకుందాం. బాగా కలిపి చిన్న టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కూడా, అది కూడా బాగా వేగిన తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది టమాటా ఇది ప్యూరీ పోసుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుందాము. ఇది వేసినాక బాగా కలుపుకోవాలి, సగం మీదే కలుపుకోవాలి ఇది. ఎందుకంటే జీడిపప్పు అడుగు పడుతుంది కదా, దగ్గరుండి సగం మీద 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలన్నమాట. ఈ పన్నీర్ కూర మేము టౌన్లోకి వచ్చాకే చూసామమ్మా, నెల్లూరులోకి వచ్చిన తర్వాతే చూశాను. డిన్నర్ల దగ్గర అట్లా స్పెషల్గా ఉంది ఏంటా అని చెప్పి చూసి ట్రై చేసి షెఫ్ని అడిగి కొంచెము అట్లా నేర్చుకున్నదే. అమ్మ చాలా గొప్ప పెద్ద పాడి చేసింది మంచిగా. అప్పుడు తెలీదు, ఎంతో పాడి పెరుగు అంతా ఎంజాయ్ చేశాం, కానీ అప్పుడు తెలియదు ఈ కూర ఇట్లా చేయొచ్చు పాలతోటి అనేది తెలియదు అసలు. నెల్లూరుకి వచ్చాక పిల్లలు ఇష్టపడుతూ అట్ట కొంచెం డెవలప్ చేసుకున్నాను అన్నమాట. నాకు వంట అంటే ఫస్ట్ నుంచి ఇష్టము. రకరకాల ట్రై చేసేదాన్ని, చిన్నగా ట్రై చేసేదాన్ని. తమ్ముడు నాకు మంచి బిరుదు కూడా ఇచ్చాడు చిన్నప్పుడే, పాకాల రైడ్ అని. కొత్త వెరైటీలు చేస్తానని మా పాకాల రైడ్ ఈరోజు ఏం చేసింది అని తమాషాలు పట్టించేవాడు.
ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకున్నామంటే ఇంకా మంచిగా రుచిగా బాగుంటుంది, మంచి వాసన వస్తూ బాగుంటుంది. ఒక్క స్పూన్ నెయ్యి చాలు. వీటిలో నెయ్యి కొంచెం నూనె అన్నీ ఎక్కువే పడుతున్నాయి, కానీ కొన్నిట్లో తప్పదు ఎంజాయ్ చేయడానికి. కొన్ని కాంప్రమైజ్ అవ్వకుండా వేస్తేనే దాని రుచి దానికి వస్తుంది అన్నమాట. నెయ్యి వేసి బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం. కూర అయిపోయే లోపల మీకు ఒక చిన్నది చూపిస్తారండి ఒక విషయము. ఇది నెల్లూరులో నేను పాలు తెప్పించుకుంటే పాల క్యాన్ బ్రేక్ అయింది, అది పనికిరాంది అనమాట, పక్కన పెట్టేశాను. చిన్న ఐడియా వచ్చి అలా పెయింట్ వేసి దాని చుట్టూరు ముగ్గులు వేసి డెకరేట్ చేశాను, పైన ఫ్లవర్స్ పెట్టి. అమ్మాయి చూసి బాగుందమ్మా నాకు ఇవి అని చెప్పి వచ్చేటప్పుడు తెచ్చుకునింది అనమాట. ఇట్లా పనికిరాని కూడా ఏమైనా చిన్న ఐడియాతోటి క్రియేటివిటీగా చేసుకున్నామంటే హాల్లో పెట్టిన టీపై మీద కాదు, గోడవారగా పెడితే బాగుంటాయి ఇలాంటివి. ఇంకా పొడుగ్గా ఉండే పువ్వుల కొమ్మలు అలాంటివి పైన పెట్టిండే ఆ కుచ్చు లాంటివి మాత్రం న్యాచురల్వే గార్డెన్లోవి, ఈ కింద పువ్వులు మాత్రం ఆర్టిఫిషియల్. కర్రీ అంతా బాగా దగ్గరికి వచ్చేసింది కదా, అట్లా ఆయిల్ విడిగా రావాలన్నమాట. అట్లా ఆయిల్ విడిగా వచ్చిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి, కూర కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కదా, చపాతీలో కందు తీసుకుని తినాలంటే కొంచెం వాటర్, బాయిల్డ్ వాటర్ పక్కన కెటిల్లో ఉన్నాయి వాటరు, కొంచెం వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలుపుకుందాం. ఫస్ట్ అంతా మిక్స్ చేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాము. వేయించి పక్కన పెట్టున్నాను కదా కప్పులో, ఆ పన్నీర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఇది కూర కొంచెం హెవీ కూర, అకేషనల్గా చేసుకుందాం, కానీ ఎప్పుడో ఒకసారి ఎక్కువ తిన్నా హెల్త్కి కూడా మంచిది కాదు కదా, ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ క్యాలరీలు ఉంటాయి కదా, అందువల్ల ఎప్పుడన్నా చేసుకుందాం. అలా కలిపేసుకొని బాగా వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం కసూరి మేతి లాస్ట్ నలిపి కొంచెం కసూరి మేతి వేసి బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత అలా సర్దేసుకొని ఇప్పుడు కొంచెం తురిమిన పన్నీర్ ఉంది కదా, అది పైన చల్లుకొని ఒకసారి మళ్ళీ అలా కలుపుకున్నామంటే అయిపోయింది. గ్రేవీ కొంచెం చిక్కగా ఉండేదానికి కొంచెం తురిమి వేసాను అన్నమాట, అంతే. సున్నితంగా అలా కలిపేసి అయిపోయింది. పన్నీర్ కూర రెడీ అయిపోయిందండి. మేతి పన్నీర్ కూర రెడీ. ఎలా ఉందో ఒకసారి చెప్పండి, చూసిన వాళ్ళందరూ ఎలా ఉందో కామెంట్ చేయండి.